హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ MTV. ముస్లిం సోదరులకు అతిపెద్ద పండగ ఏదైనా ఉంది అని అంటే అది రంజాన్ మాత్రమే. ఈ రంజాన్ మాసంలో హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫుడ్ హలీం. హైదరాబాద్లోనే కాదండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇష్టమైన ఫుడ్. ఇలాంటి డెలీషియస్ టేస్టీ హలీంని తయారు చేసే ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చా. అదేదో కాదు, పిస్తా హౌస్. ఇలాంటి టేస్టీ అండ్ డెలీషియస్ హలీంని వీరు ఎలా తయారు చేస్తారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఆ ప్రాసెస్ మొత్తం తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. పిస్తా హౌస్ లోని హలీం ఇంత హైజీనిక్ గా ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది. అది ఏంటి అని అంటే, వీళ్ళు కుకింగ్ కి వెళ్లే ముందు, చెఫ్స్ ని కుకింగ్ కి తీసుకెళ్లే ముందు వీళ్ళని హెల్త్ కేర్ అనేది చేస్తారు, హెల్త్ చెకప్ అనేది చేస్తారు అన్నమాట. సో ప్రస్తుతం నేను పిస్తా హౌస్ కి సంబంధించిన కన్వెన్షన్ హాల్కి వచ్చాను. అక్కడ కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఒక హెడ్ ఉన్నారు. ఆ హెడ్ ని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. హలో सर, सलाम वालेकुम सर, कैसे हैं सर? ठीक है सर, अभी ये पिस्ता हाउस कब एस्టాబ్లిష్ हुआ, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. పిస్తా హౌస్ ఇప్పుడు 1997లో ఎస్టాబ్లిష్ అయింది. మొహమ్మద్ అబ్దుల్ మజీద్ గారు చైర్మన్. తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు, మొహమ్మద్ అబ్దుల్ మోసీ, మొహమ్మద్ అబ్దుల్ ముహద్దీస్ అని. ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్నారు, పిల్లలు నడిపిస్తున్నారు. అంటే 25 yearsకి వెళ్ళి పిస్తా హౌస్ నడుస్తుంది. అప్పుడు స్టార్టింగ్లో ఒక 1 branch ఉండేది. ఇప్పుడు ఈ 2024లో మనకు ఇప్పుడు 40 branches అయినాయి హైదరాబాద్లో. అది కాక యూఎస్లో కూడా 6 ఉన్నాయి, KSLA దుబాయ్లో కూడా, ఒమాన్ ఖతర్లో కూడా వస్తుంది. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ కుకింగ్ ప్రాసెస్ ని, హలీం ని ఇంత టేస్టీగా తయారు చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏదో ఒక అచీవ్మెంట్స్ అయితే వచ్చి ఉండాలి. చాలా అచీవ్మెంట్స్ అయితే నాకు తెలిసి వచ్చి ఉండాలి. ఏమేమి అచీవ్మెంట్స్ మీరు గెయిన్ చేశారు? దాదాపు hundreds of awards వచ్చినాయి పిస్తా హౌస్కి ఫర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ హలీం, బెస్ట్ హలీం. అండ్ వీఆర్ ద లార్జెస్ట్ హలీం సెల్లర్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఇంకా పెద్ద అచీవ్మెంట్ అంటే మన GI ట్యాగ్ వచ్చింది హలీంకి, జోగ్రఫికల్ ఇండికేషన్. అంటే ఇది ఫస్ట్ టైం ఒక మీటీ సావరీ డిష్కి రావడం, ఇది ఫస్ట్ టైం ఇది GI ట్యాగ్ అంటే. GI ట్యాగ్ అంటే పెద్ద అచీవ్మెంట్ ఇది. ప్రెసెంట్ హలీం ఒక హైదరాబాద్లోనే కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా ఫేమస్. సో మీరు ఇంటర్నేషనల్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు దగ్గర అంటే ఎక్కడెక్కడ హలీం రెడీ అవుతుంది, ఎక్స్పోర్ట్ కూడా నడుస్తుంది, డొమెస్టిక్ కూడా స్టార్ట్ చేసినాం ఇప్పుడు. ఓకే, ఒక మన కస్టమర్ కేర్కి చెప్తే, ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు. లోకల్ కూడా, డొమెస్టిక్లో కూడా మీకు 1 టెట్రా ప్యాక్ ఇంట్రొడ్యూస్ చేసినాం ఇప్పుడు. అది కొరియర్ ద్వారా ఎక్కడ కావాలంటే ఎక్కడ పంపించవచ్చు. పర్ కేజీ 1200 రూపీస్ ఉంటుంది. అది ఎంత కావాలో మన ఆర్డర్ ఇస్తే అక్కడ ఎక్కడ కావాలో అక్కడ కొరియర్లో పంపిస్తాం. ఈగర్లీ వెయిటింగ్ హలీం గురించి. ఇంత టేస్టీ అండ్ డెలిషియస్ హలీం తయారు చేయడానికి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్, మసాలాలు వాడతారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. హలీంలో మెయిన్ ఐటమ్స్ వచ్చేసి మన పోట్లా మీట్, ఇంకా స్వచ్ఛమైన మసాలాలు, ఇంకా ప్యూర్ నెయ్యి. ఇది 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. గరం మసాలాలు వచ్చేసి మన షాజీరా, లవంగాలు, దాల్చిని, ఇలైచి, ఇంకా తోక మిరియాలు, ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ వస్తాయి. దాంట్లో 3 రకాల పప్పులు వస్తాయి. దాదాపు 25 ఐటమ్స్ దాకా వస్తాయి. 25 ఐటమ్ కాక మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. హలీం టోటల్ ఒక 12 hours ప్రాసెస్ అన్నమాట. ఒక ఫస్ట్ బాయిల్డ్ మాంసం, మంచి పొట్ల మాంసాన్ని బాయిల్ చేస్తారు 6 hours. అది బాయిల్డ్ అయినాక పొట్ల మాంసంతో పాటు మనం గ్రీన్ చిల్లీ వేస్తాము. నెక్స్ట్ బాస్మతి రైస్, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి దాంట్లో. అది మంచి రైస్ కుక్ అయినాక మళ్ళీ నెక్స్ట్ గోధుమ రవ్వ ఇస్తామండి. ఒక రవ్వ కూడా అది లోకల్ ఉండదు, మంచి డైరెక్ట్ రైతులకి వెళ్ళి ఇది మంచి క్వాలిటీ గోధుమ తీసుకుని మేమే రవ్వ చేస్తామండి. రవ్వ వేసినాక మళ్ళీ నెక్స్ట్ మన అన్ని మసాలాలు చెప్పాను కదా, అది మసాలా గ్రైండ్ చేసి కొన్ని దాంట్లో వేస్తామండి. దాంట్లో వేసి దమ్ ప్రాసెస్లో వదిలేస్తాం. తర్వాత ఆయిల్ కానీ, నెయ్యి అని, తర్వాత పప్పుల పేస్ట్ కానీ వేసి గోటా చేస్తామండి, దంచుతారండి. దంచినాక టోటల్గా 10 to 12 hours ప్రాసెస్ తర్వాత హలీం రెడీ అవుతుందండి. ఇంకా ఏదంటే మన మెయిన్ ఫోకస్
మన మెయిన్ ఫోకస్ వచ్చేసి క్వాలిటీ మీద ఉంది. అందుకే 25 yearsలో మేము గ్రోత్ అవుతున్నాం. డిమాండ్ పెరుగుతూనే ఉంది. క్వాలిటీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ. ఈ హలీం తయారైన తర్వాత మీరు ఎలాంటి ప్రైజెస్ ని క్వాంటిటీ బేస్డ్ గా మీరు ఇస్తున్నారు, అది ఆడియన్స్ కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్. షూర్ అండి. ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిఫరెంట్ క్వాంటిటీలో కూడా జనాలు అడుగుతున్నారు. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. మీరు చూసినట్టు ఇక్కడ 1 personకి వెళ్ళి 40 members వరకు కూడా మన దగ్గర హలీం ప్యాకేజ్ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. అది ఈ ప్లేట్ వచ్చేసి 330 ml అన్నమాట. దీంట్లో వన్ ప్లేట్. ఇది పిస్తా అవుతుంది, కొత్త ఇంట్రొడ్యూస్ చేసినాం లాస్ట్ ఇయర్. ఇది మినీ ప్యాక్ అన్నమాట. మినీ ప్యాక్ వచ్చేసి మనకు 3 to 4 members తినొచ్చు. 780 rupees ప్రైస్. అండ్ ఇది ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి 5 to 6 members తింటారండి దీంట్లో. ఈ ప్రైస్ మన 1050 అండి. ఇది దావత్ ప్యాక్. ఫస్ట్ అయితే జంబో ఉంది. జంబో వచ్చేసి మీకు 18 to 20 members వరకు వస్తుంది. ఈ ప్రైస్ వచ్చేసి 3400 అండి. ఈ దావత్ ప్యాక్ అండి. దావత్ ప్యాక్ అంటే 38 to 40 members తినొచ్చు దీంట్లో. ఈ ప్రైస్ 38 to 40 members, 40 మంది తినొచ్చు. 38 నుండి 40 మంది తినొచ్చు. ప్రైస్ వచ్చేసి 6400 రూపాయలు. ఇది కొత్త ఇంట్రొడ్యూస్ చేసామండి, మన హాట్ పాట్ అని. ఇది చాలా ఇప్పుడు జనాలు లైక్ చేస్తున్నారు. దీనిలో కూడా 1340 రూపీస్. ఇది గిఫ్ట్ ప్యాక్ అన్నమాట. సరే, ఇంకో విషయం వచ్చేసి ఈ హలీం ని మనం అరేబియన్ డిష్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. సో మన ఇండియన్ స్టైల్లోకి ఎలాంటి మసాలాలు యాడ్ చేస్తూ మనం అడాప్ట్ చేసుకున్నాం? మీరు కరెక్ట్ చెప్పారండి. ఇప్పుడు ఏదంటే మనప్పుడు ఈ ఒరిజినల్ గా ఇది డిష్ అయితే అరబ్కి వెళ్ళి వచ్చింది. ఎప్పుడంటే 6th నిజాం కాలంలో, మన హైదరాబాద్ 6th నిజాం అప్పుడు వాళ్ళ దర్బార్లో వచ్చింది. ఇది వచ్చినాక మీకు తెలిసినట్టు ఇప్పుడు ఇండియాలో దొరికేట మసాలా బయట దొరకవు. అయితే ఇక్కడ వచ్చినాక ఇక్కడ షెఫ్స్ వాళ్ళు నిజాం చెప్పినట్టు మార్చారు. దాంట్లో కొన్ని పదార్థాలు మోడిఫై చేశారు. అంటే మన ఇండియన్ స్పైసెస్ ని యాడ్ చేశారు. అది యాడ్ చేసినాక దాని టేస్ట్ పెరిగింది. ఇప్పుడు టేస్ట్ పెరిగినాక అప్పుడు మంచి ఇక్కడ అంటే ఇప్పుడు వరకు చాలా క్లిక్ అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి స్పైసెస్ ఎక్కడ బయట దొరకవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము రిటర్న్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది చాలా గొప్ప. వాళ్ళకి వెళ్ళి వచ్చింది కానీ మేము ఇప్పుడు రిటర్న్ గా వాళ్ళకి ఇస్తున్నాం. టేస్ట్ బాగుంటది. మసాలా ద్వారా టేస్ట్ పెరుగుతుంది. ఇది హలీం అంటే ఫుల్ ప్రోటీన్ డిష్ అన్నమాట. కంప్లీట్ మీల్ ఇది. సో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నమాట. సూపర్ ఫుడ్ ఇది. చాలా మంచి హెల్త్ కి మంచిది. ఓకే. మీరు ఆఫ్టర్ మేము బ్రేక్ఫాస్ట్ చేసినాక కూడా కొంచెం హలీం తింటే చాలా బాగుంటది, చాలా మంచి అనిపిస్తుంది. ఫర్ సపోజ్ మేము హలీం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు సాయంత్రం రోజా తీసేటప్పుడు అప్పుడు ఖజూర్ తింటాం. ఖజూర్ అంటే మల్టీవిటమిన్ అన్నమాట. ఫస్ట్ అది ఖజూర్ తిని వాటర్ తాగి అప్పుడు వేరే ఫ్రూట్స్ కానీ వేరేగా తింటాం. హలీం కూడా కొంచెం తింటే చాలా మంచి ఉంటుంది, ప్రోటీన్స్. హలీం కి సంబంధించి ప్రాసెస్ మొత్తం ఇంగ్రీడియంట్స్ ఎలాంటి యూజ్ చేస్తారు, మసాలాలు ఎలాంటి యాడ్ చేస్తారు అన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ కిచెన్ దగ్గరకు వచ్చాము. ఆ కిచెన్ లో అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఆ ప్రాసెస్ ని తయారు చేస్తారు, ఆ కుకింగ్ ప్రాసెస్ ఏంటనేది తెలుసుకుందాం. సార్, 12 గంటలు కష్టపడుతున్నారు కదా. ఆ 12 గంటలు కష్టపడిన తర్వాత లాస్ట్ ఎండింగ్ వచ్చాం. ఆ ఎండింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు చూసేది మేము ఫైనల్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు లాస్ట్ లో పప్పుల పేస్ట్ అది ఇంకా నెయ్యి చేస్తారు. ఇది దంచుతారండి. ఇది కట్టెలతో బాగా స్మాష్ చేస్తారు. అది మీట్ లో కన్సిస్టెన్సీ రావడానికి అంటే ఒకేలాగే రావడానికి కొడుతుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కొడతారు వచ్చే వరకు. అది కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒకేలాగా దారం విడిపోయి మసాలాలు కలిపి మటన్ పీసెస్ బాయిల్ అయ్యి మెత్తగా అయిపోతుంది. అది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కట్టెలతో దంచి అని మొత్తం దారంగా విడిపోయి మసాలా మంచి కలిపేటట్టు కొడతారు. ఇప్పటి వరకు కొడతారు. ఫైనల్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి ప్యాక్ అయ్యి మళ్ళీ అవుట్లెట్ కి వెళ్తుంది. ఫైనల్ ప్రాసెస్. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసి మిగతా అవుట్లెట్ కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డిస్పాచ్ అవుతుంది. మీ దగ్గర వర్కర్స్ చూస్తుంటే చాలా మంది ఉన్నారు. మీరు ఏం చెప్పారంటే 12 గంటలు అంటే 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది వర్కర్స్ మీ దగ్గర పనిచేస్తున్నారు? షిఫ్ట్ వైజ్ ఏమన్నా వీళ్ళకి అవకాశం?
ఇప్పుడు షిఫ్ట్ వైజ్ గా పనిచేస్తారండి. ఇది కంటిన్యూ 24 hours పని నడుస్తూనే ఉంటుంది. అంటే మనం మీరు ఇందాక చూసారు వెజిటేబుల్స్ కానీ అన్ని క్లీన్ చేస్తూనే ఉంటారు. మసాలాలు కూడా మంచి శుభ్రంగా చేసి మంచిగా సాల్ట్ ఫిల్టర్ చేసి క్లీన్ చేస్తారండి మంచిగా. అది చేసినాక 1 by 1 షిఫ్టింగ్ వైజ్ ఉంటుందండి. ఓకే, దగ్గర 1000 మంది 1500 మంది అలాగా ఎక్కువనే పనిచేస్తారు. అన్ని అవుట్లెట్ సర్వర్స్ కానీ ఇది కిచెన్ లో పనిచేసే వాళ్ళు కానీ ఈ టెంపరవరీ ఈ 1 month కోసం మేము హైర్ చేస్తామండి. పార్ట్ టైం స్టూడెంట్స్ కి, మైగ్రెంట్ లేబర్స్ కానీ మన లోకల్ లేబర్స్ కానీ అందరికి హైర్ చేస్తామండి. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా మంది రిలేటెడ్ ఉంటారు. అంటే మన కట్టెల్ బిజినెస్ వాళ్ళు కానీ, వెజిటబుల్ బిజినెస్ వాళ్ళు కానీ, మీట్ బిజినెస్ కానీ, కిరాణం కానీ అన్ని ఒక అటాచ్ ఉంటారండి. అందరికి అవకాశాలు ఉంటాయి. సో హలీం చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఇంటర్లింక్ అనేది ఉండదు. ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. మా ఉద్దేశం, మా కంపెనీ ఉద్దేశం అదే. మా చైర్మన్ సార్ అబ్దుల్ మజీద్ గారు అదే. ఇది సార్ ఏమంటారంటే ఇది హలీం వచ్చేసి 100% మాన్యువల్ అన్నమాట. మీరు చూసినట్టు ఇది ట్రెడిషనల్ వే. అప్పుడు ఎట్లా చేసేది ఇప్పుడు కూడా అట్లానే చేస్తున్నాం మనం. స్టార్టింగ్ ఎట్లా చేసేది నిజాం కాలంలో, ఇప్పుడు కూడా ఇంకా ఇంప్రూవ్ అయింది. కానీ మాన్యువల్ గానే నడుస్తుంది. మషిన్ లేదు ఇప్పుడు. తెలుస్తుంది. మషిన్ చేస్తే మన ఫస్ట్ ఉద్దేశం ఏంటి అదే జాబ్స్ రావాలి, మంచి అందరికి జాబ్ దొరకాలి. ఎంప్లాయ్మెంట్ అందుకే మాన్యువల్ గానే నడుస్తుంది. హలీం కి సంబంధించి మొత్తం కుకింగ్ ప్రాసెస్ ఏరియాలోకి వచ్చేసాం, కిచెన్ ఏరియాలోకి. ఇక్కడ చూసుకుంటే అంత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మటన్ వేసి వీళ్ళు ఏవైతే కర్రలు ఉన్నాయి చూసారా, ఈ వీటితోనే ఆ మటన్ ని దంచడం స్టార్ట్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది కర్ర ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉందంటే చాలా వెయిట్ ఉంది. బట్ వీరు ఎలా తయారు చేస్తున్నారో కానీ చాలా అంటే చాలా వెయిట్ గా ఉంది. ఇది మనం చూసుకోవచ్చు. ఇది ఒక్కొక్క బీట్, ఒక్కొక్క మటన్ పీస్ లేయర్ గా తయారవుతుందంట ఒక్కొక్క బీట్ కి. సో ఇద్దరు కలిసి ఇక్కడ ఒక్కొక్కల తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 12 గంటలు కుక్ అయితే ఇలాంటి హలీం తయారవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వర్కర్స్ ఎంత కష్టపడుతున్నారో. సో టెక్స్చర్ చూసారు కదా, ఒక్కొక్క మటన్ పీస్ లేయర్ గా అయితే అలా తయారవుతుంది. చూశారు కదా హలీంని ఎలా తయారు చేస్తారో. ఒక డెలీషియస్ టేస్టీ హలీంని తినాలనుకుంటే వచ్చేసేయండి పిస్తా హౌస్ కి. ఇది ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఎన్నో అచీవ్మెంట్స్, GI ట్యాగ్ కూడా దీనికి వచ్చింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ ఆన్ హలీం. సో వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ అనిల్ సైనింగ్ ఆఫ్. హలీం తినడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బై బాయ్.